హలో నమస్తే వెల్కమ్ టు మీ మానస కిచెన్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేను ఇవాళ అయితే స్వీట్ కార్న్తో ఒక కొత్త రెసిపీ మీకు చూపిస్తున్నాను. దానికోసం అయితే మనం ఒక 2 స్వీట్ కార్న్ తీసుకున్నాను. నేను మార్కెట్లో స్వీట్ కార్న్ కనబడితే తీసుకున్నాను. వీటిని బాయిల్ చేద్దామా అని అనుకున్నా, కానీ ఎప్పుడు ఇలాగే తింటాం కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ రెసిపీ అయితే ట్రై చేసా. కానీ చాలా బాగా వచ్చింది. ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ లాగా మనం చెప్పుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఏదో ఒకటి అడుగుతారు కదా, అప్పుడు మనం ఒక 10 మినిట్స్లో ఈ రెసిపీ అయితే చేసి పెట్టవచ్చు. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సో నీ వీడియోలో చూపిస్తున్నట్టయితే స్వీట్ కార్న్ని అలా ఒలిచి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తాను. జీలకర్ర అండ్ 6 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఆనియన్ అండ్ ఎల్లిపాయ పొట్టు తీసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కలర్ కోసం, ఒక చెంచా ఉప్పు, వీటన్నిటిని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. సో ఆనియన్ అయితే చిన్నదే వేసుకోండి, ఎందుకంటే ఆనియన్ పెద్దది వేసుకుంటే ఆనియన్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనకి పిండి అనేది వాటర్ లూజ్గా ఉంటుంది. సో ఆనియన్ చిన్నది వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర తురుము వేసుకున్నాను. తర్వాత కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడ నేను వేస్తున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పకోడీ టైప్లో వేసుకున్నాను. మీకు గారెల షేప్లో కావాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు. మీరు దీనికి ఏం పేరు పెడతారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలా ట్రై చేసా. తినడానికైతే చాలా బాగుంది. వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఒక 20 లైక్స్ అయినా నాకు వస్తాయని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఫర్దర్గా నేను అవి చేసి అప్లోడ్ చేస్తాను. ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయండి. చూసారా, ఇవైతే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. సో నేను తీసి పక్కకు పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి వేస్తున్నాను. సో ఫస్ట్ సారి వేసే క్లిప్ అయితే మిస్ అయింది. సో అందుకే సెకండ్ సారి వేసినప్పుడు మీకు తీసి వీడియోలో పెట్టాను. ఒక సైడ్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తిప్పి మళ్ళీ అదర్ సైడ్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఉంచుకోవాలి. మీరు సిమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకదు. చూడండి, ఒక సైడ్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. సో నేను తిప్పేసాను. అదర్ సైడ్ కూడా మనకి ఆ కలర్లోకి వచ్చాక తీసి పక్కకు పెట్టుకొని తినేయడమే. సో స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను వీటిని టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. అన్నీ నేనే తినేసాను. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఛానల్కి కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ప్లీజ్. బాయ్.